ఫిష్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చికెన్, మటన్, ఎగ్ ఆ బిర్యానీలు తిని బోర్ కొడుతుంది కదా. సో ఒకసారి ఫిష్ బిర్యానీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేనైతే సెకండ్ టైం చేశాను, ఇదివరకు కూడా ఒకసారి చేశాను, ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా చూసేయండి ప్రాసెస్ అయితే. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు. సో ఉప్పు కారాలు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి. సో నెక్స్ట్ మెంతి పొడి, ధనియా పొడి, అలాగే కొంచెం గరం మసాలా, ఒక నిమ్మకాయ. సో ఇదైతే పిండేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే ఈ పేస్ట్ అంతా మంచిగా ముక్కలకైతే పట్టించండి. ఆయిల్ ఏమి వేసుకోకండి, ఆయిల్ వేసుకుంటే పీసులకైతే పట్టుకోదు, పేస్ట్ ఊడిపోతుంది. సో అందుకే కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి అయితే పక్కన పెట్టేసుకోండి. సో ఇవి ఒక హాఫ్ అన్ అవర్లో పక్కన పెట్టేసుకోండి. పీసులకి ఉప్పు కారం మసాలా అది మంచిగా పడుతుంది. సో నెక్స్ట్ బిర్యానీ అనగానే మనకు గ్రేవీ కావాలి కదా, అదే మసాలా పేస్ట్. సో దానికోసం అయితే ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వేసుకొని, అలాగే కొన్ని జీడిపప్పులు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం. సో మనం మళ్ళీ ఉప్పు కారాలు ఏమి వేయము మసాలా పేస్ట్లో. సో అన్నీ అందుకే ఇప్పుడే వేసేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఇవన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ రైస్ కూడా నానబెట్టేసుకోండి. ఈలోపు రైస్ కూడా నానిపోతుంది. సో నేనైతే ఇలా అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను. పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఫ్రై చేసుకోవడానికి పీసులు, రైస్ ఇలా. సో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఎలాంటి హడావిడి లేకుండా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫిష్లను అయితే షాలో ఫ్రై చేసుకోండి. సో డీప్ ఫ్రై కంటే ఇలా బాగుంటుంది. సో ఇలా బ్యాచులర్ వైజ్గా వేసుకొని అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకోండి. సో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పీస్ మొత్తం లోపల ఉడకదు. సో కొంచెం స్మెల్ వస్తుంది పచ్చి పచ్చిగా. సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక 2-3 అట్లా వేసుకొని ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ. సో నేనైతే ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఫ్రై చేసుకొని. నెక్స్ట్ గ్రేవీ కోసం అయితే ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్. సో ఇవైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేనైతే ఎక్కువగానే కట్ చేశాను. సో మనకు బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తప్పకుండా ఉండాలి కదా, అందుకే నేనైతే ఆనియన్స్ అయితే ఎక్కువనే కట్ చేశాను. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయిన తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అదే బండిలో బిర్యానీ ఫ్లేవర్స్ మనం బిర్యానీ కోసం ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ వేసుకొని అయితే ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోండి. సో ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి. స్లో కుక్ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ పేస్ట్ అంతా వేగిపోయేంత వరకు అయితే స్లో కుక్ చేసుకోండి. ఇదంతా వేగిపోయింది అనుకున్నప్పుడు ఇందులోకి కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఇంకా పుదీనా, సో ఇవన్నీ వేసుకోండి. ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మూత పెట్టి కాసేపు వదిలేయండి. తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా, సో అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఇది రైస్ కోసం అయితే బిర్యానీ ఫ్లేవర్స్, అలాగే నిమ్మకాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని అయితే రైస్ కోసం అయితే బాయిల్ చేసుకోండి. సో ఇందాక మనం నిమ్మకాయలు పిండాం కదా, సో అవి వేస్ట్ చేయకుండా నేనైతే ఇందులో వేసాను. ఇప్పుడు రైస్ బాయిలింగ్ కోసం అయితే పక్కన పెట్టండి, మూత పెట్టండి, తొందరగా బాయిల్ అయిపోతాయి రైస్ అయితే. సో ఇక్కడ రైస్ కూడా బాయిల్ అయిపోతున్నాయి కదా. నెక్స్ట్ రైస్ అయితే ఇందులో వేసుకోండి. రైస్ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి, చెయ్యికి హీట్ తగలకుండా ఉంటుంది. సో రైస్ అయితే ఒక 70-80% అయితే కుక్ చేసుకోండి. సో మన ఫిషెస్ అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు గ్రేవీలో ఒక్కొక్కటి ఇలా అరేంజ్ చేసి పెట్టుకోండి. ఒకదానిపై ఒకటి పడకుండా ఒకదానిపై ఒకటి పెడితే ఏంటంటే విరిగిపోతాయి తీసేటప్పుడు. సో అందుకే వెడల్పుగా ఉన్న బౌలే చూస్ చేసుకోండి. సో అన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒకదానికి ఒకటి కంటకుండా అయితే పెట్టుకోండి. సో అన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన అయితే మళ్ళీ ఒకసారి ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ అయితే వేసుకోండి పైనుండి. సో ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోండి బౌల్ వెడల్పు ఉన్నదైతే, లేదంటే ఫిషెస్ 2 బ్యాచెస్గా అలా డివైడ్ చేసుకొని 2 లేయర్ లాగా వేసుకోండి. సో ఫుడ్ కలర్ అయితే పూర్తిగా ఆప్షనల్. సో నేను చూడడానికి బాగుంటుంది కదా అని వేసాను. ఇంకా పైనుండి మళ్ళీ ఒకసారి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అయితే వదిలేయండి పైన ఏదైనా బరువు పెట్టుకొని. సో మళ్ళీ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పావు గంట వరకు అయితే మూత తీయకండి. సో అప్పుడే ఫ్లేవర్స్ అనే రైస్ పట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో బిర్యానీ అయితే చూడడానికి, టేస్ట్ కూడా అంతే బాగుంది. సేమ్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎలాంటి ఫ్లేవర్డ్ రైస్తో ఉంటుందో సేమ్ అలాగే ఉంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్